75 సంవత్సరాలను పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాతల మీద చర్చించుకొని రాజ్యాంగ నిర్మాతల గురించి మనం ప్రశంసించుకొని సంబరాలు జరుపుకోవాల్సినటువంటి సభలు, దానికి వేదిక కావాల్సినటువంటి పార్లమెంట్లో అదే రాజ్యాంగ సృష్టికర్త, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి సాక్షాత్తు ఈ దేశ హోంశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు, దాని చుట్టూ ప్రతిపక్ష అధికార పక్ష వీళ్ళిద్దరూ ఒకరికొకరు దొబ్బుకోవడాలు, చివరికి పర్ఫార్మెన్స్ పీక్స్ ఇచ్చుకుంటూ కొందరు ఎంపీలు ఏకంగా ఐసీయూలో చేరిపోవడాలు, ఇటు రాహుల్ గాంధీ మీద హత్యాయత్నం కేసులు పెట్టేయడాలు, ఇదంతా చూస్తూ ఉంటే రాజకీయం ఎంత నీచంగా ఏ స్థాయికి దిగజారిపోయింది. ఎంత నీచమైన రాజకీయం. ఒక్కసారి దేశంలో రాజకీయ నాయకులందరూ కనుక కంప్లీట్గా పక్కకు జరిగి ఒక కొత్త తరం నాయకత్వం వస్తే ఈ ద్వేషపూరితమైన మనుషులు లేకుండా, ఈ ద్వేషపూరితమైన వాళ్ళు నాయకత్వ స్థానంలో లేకుండా అటువంటి భారతాన్ని మనం ఊహించగలమా? లేదు. నిజంగా అటువంటి భారతాన్ని మనం ఊహించగలమా? అడుగడుగునా ద్వేషం. ఎవడో వాట్సాప్లో ఫార్వర్డ్ చేసేది నమ్మే దగుల్బాజీ జనం. వాట్సాప్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళు వాడే డిసైడ్ చేస్తున్నాడు. చరిత్రను మార్చేసుకుంటూ వెళ్ళడం. 1947 గురించి మనం చర్చిస్తున్నాము అంటే 1947లో ఉన్న పరిస్థితులతో మనం ట్రావెల్ అవ్వాలి. 1857 పరిస్థితుల గురించి మనం చర్చిస్తున్నామంటే ఆ కాలంలో మనం ట్రావెల్ అవ్వగలగాలి. 2024లో కూర్చొని అది అట్లా ఇది ఇట్లా అసలు సంబంధం లేకుండా నిజాలను అబద్ధాలుగా, అబద్ధాలను నిజాలుగా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి చరిత్రను మార్చి జనాల మైండ్ను విషపూరితం చేసేకి, వాళ్ళలో ద్వేషం నింపేకి చాలా పగడ్బందీగా చాప కింద నీరులా కొందరు పనిచేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు సాక్షాత్తు పాలకులు కూడా అటువంటి వాళ్ళకు తోడవుతూ ఉండడం, మొత్తం మెజారిటీ మీడియా అదే లైన్లో ఉండడం. మీడియాకి ఏం ప్రయోజనాలు కావాలి? ఆర్థిక ప్రయోజనాలు కావాలి. ఒకప్పుడు మీడియా అంటే విలువలు ఉంటుండే. ఒకప్పుడు మీడియా అంటే కనీసం కాసేంత నైతికత, బాధ్యతగా ఉంటూ ఉండే. ఇప్పుడు ఎవడు విద్వేషం చెబితే, ఎంత విషయం చెబితే వాడు మీడియాలో కీలక స్థానంలో ఉంటూ ఉండే పరిస్థితి. ఎవడు పిచ్చుకుక్కలాగా వదిలితే, ఎవడు పిచ్చుకుక్కలాగా అడ్డదిడ్డంగా మాట్లాడితే వాడు మీడియా పర్సనాలిటీలో ప్రముఖమైన వ్యక్తి. కులాల మధ్య డివిజన్ తెచ్చి, మతాల మధ్య డివిజన్ తెచ్చి, ఆ డివిజన్ను బేస్ చేసుకుని అధికారంలోకి వచ్చి, అటువంటి అసలు కులాల మధ్య, మతాల మధ్య డివిజన్ తెచ్చి అధికారంలోకి రావాలనుకున్న రాజకీయ పార్టీలు ఏదైనా అటువంటి రాజకీయ పార్టీలను మట్టిలో కలిపేయాలి. అసలు దేశ నిర్మాణం ఏంటి? మన దేశ నిర్మాణం ఏంటి? ఆ నిర్మాణం పటిష్టంగా ఉండాలి అంటే ఎలాంటి పాలకులు కావాలి? కానీ ప్రస్తుతం ఎలాంటి వాళ్ళను మనం చూస్తూ ఉన్నాం? ఎంత దగుల్బాజీ రాజకీయాలు. ఎవడో తాత్కాలికంగా అధికారాన్ని సొంతం చేసుకోవాలి, ఎవడో తాత్కాలికంగా అధికారాన్ని అనుభవించాలి అని మొత్తం దేశాన్నే ప్రమాదంలోకి నెట్టివేసే పరిస్థితులు తీసుకొని వస్తలేరా? అంబేద్కర్ గారినో, నెహ్రూ గారినో, మరొకరినో, గాంధీ గారినో వీళ్ళను విలన్లుగా చిత్రీకరించదు, లేకుంటే వీళ్ళ మీద ఏదో ద్వేషం జిమ్మి అటువంటి ప్రయత్నాలు ఎవడో ఎదవాళ్ళందరూ కనుక చేస్తూ ఉంటే కనీసం నాకు తెలిసి అటువంటి వాళ్ళకు అసలు సెన్స్ అనే దాంట్లో చరిత్రలో ఏబిసిడీలైనా తెలుసో లేదో నాకైతే తెలియదు. చరిత్రలో ఏబిసిడీలు తెలిసిన వాడు, భారతదేశ చరిత్ర తెలిసిన వాడు, లేకపోతే దేశ నిర్మాణం ఏ ప్రాతిపదికన జరిగిందో తెలిసిన వాడు గాంధీని తిడతారా? నెహ్రూని తిడతారా? అంబేద్కర్ గారిని తిడతారా? ఏమైనా అర్థం ఉందా? ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. అది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. గాంధీని తిట్టడం ఫ్యాషన్, అంబేద్కర్ని తిట్టడం ఫ్యాషన్. అసలు ఆశ్చర్యం వేస్తుంది. అంబేద్కర్ అనే వ్యక్తిని అసలు ఏ లైన్ మీద ద్వేషిస్తారా బాబు? అంబేద్కర్ అనే వ్యక్తిని ద్వేషిస్తున్నాడంటే వాడు మనిషిగా కూడా వాడు ఒక మనిషిగా కూడా వాడు అనర్హుడు. అంబేద్కర్ని ద్వేషిస్తున్నాడంటే వాడు మనిషిగా కూడా అనర్హుడే. అంబేద్కర్ కుల నాయకుడు కాదురా బాబు. అంబేద్కర్ లేకుండా ఇంకేదో విద్వేషం వైపు కాదురా బాబు. అంబేద్కర్ సమైక్యత వైపు, ప్రేమ వైపు,
ఆత్మగౌరవం వైపు, స్వేచ్ఛ వైపు, హక్కుల వైపు అంబేద్కర్ ఎక్కడ నిలబడింది ఎక్కడ? ఎంత నీచులు ఉన్నారా! అరే ఒక విమర్శ చేసే ముందు చదువుకొని తగలడచ్చు కదా, చదువుకోవచ్చు కదా.